హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం నడుము నొప్పి, వెన్ను నొప్పి రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం. నా పేరు డాక్టర్ శ్రీరామ్ ఫ్రమ్ శ్రీరామ్ స్పైన్ అండ్ ఆర్థో సెంటర్, గుంటూరు. నడుము నొప్పి రాకుండా, వెన్ను నొప్పి రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో మొదటిది ముఖ్యమైనది మన కండరాలకి సరైన శక్తి మనం ఇంప్రూవ్ చేసుకోవడం. అంటే కోర్ మజిల్స్ యొక్క స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ చేసుకోవడం. దీన్ని ఎలా చేసుకోవచ్చు అంటే రెగ్యులర్గా వ్యాయామం చేయడం ద్వారా ఈ కోర్ మజిల్స్, బ్యాక్ మజిల్స్, కోర్ మజిల్స్ యొక్క స్ట్రెంగ్త్ మనం ఇంప్రూవ్ చేయగలుగుతాం. అదేవిధంగా మనం కూర్చునే విధానం సరిగా చూసుకోవాలి. ఎక్కువసేపు కూర్చొని పనిచేసేవాళ్ళు, కంప్యూటర్ మీద సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, వీళ్ళందరూ కూర్చునే విధానం సరిగా ఉండేలాగా చూసుకోవాలి. ఇలా క్రౌచ్ పొజిషన్లో కూర్చుంటే కనుక మెడ మీద, నడుము మీద ఒత్తిడి పడి మనకి లాంగ్ రన్లో నడుము నొప్పి, మెడ నొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా మనం బరువు పెరగకుండా చూసుకోవాలి. మనం మన వెయిట్ని రెగ్యులర్గా మానిటర్ చేసుకోవాలి. డైటరీ మెజర్స్ ద్వారా లేదా రెగ్యులర్ ఎక్సర్సైజెస్, ఈ కోర్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్తో పాటు కార్డియో ఎక్సర్సైజెస్ చేయడం ద్వారా కూడా మన బరువుని మనం నియంత్రణలో ఉంచుకోగలుగుతాం. అదేవిధంగా ఈ స్మోకింగ్ అనే అలవాటు ఉంటే కనుక దాన్ని మనం ఆపేస్తే కూడా, లేదా స్మోకింగ్ చేయకుండా ఉంటే ఈ నడుము నొప్పి, డిస్క్ సమస్యలు రాకుండా ఉంటాయి. అదేవిధంగా ఎక్కువసేపు కూర్చునే వాళ్ళు 45 నిమిషాల నుంచి గంట సేపు కూర్చున్న తర్వాత ఒక పావు గంట లేదా 10 నిమిషాలు నడుస్తూ ఉండడం ద్వారా కూడా ఒకే పొజిషన్లో ఎక్కువసేపు ఉండకుండా ఉండడం వల్ల నడుము నొప్పి లేదా వెన్ను నొప్పిని మనం ప్రివెంట్ చేయొచ్చు. అదేవిధంగా బరువు పనులు చేసేవాళ్ళు బరువు ఎత్తేటప్పుడు వంగే విధానంలో కూడా సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. వంగేటప్పుడు నడుము నుంచి వంగకుండా మోకాలు, తుంటి దగ్గర వంగి బరువు ఎత్తడం ద్వారా నడుము నొప్పి రాకుండా, వెన్ను నొప్పి రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. అదేవిధంగా ఎక్కువ బరువు ఎత్తాల్సి వచ్చినప్పుడు సరైన యంత్రాల సాయంతో బరువు ఎత్తడం ద్వారా ఈ నడుము నొప్పి రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. అదేవిధంగా ఈ మెకానిక్స్, మాన్యువల్ లేబరర్ వంగి పనిచేయాల్సి వచ్చినప్పుడు ఆ వెహికల్ మనం సరైన హైట్లో పెట్టుకొని నడుము మీద ఎక్కువ ఒత్తిడి లేకుండా సరైన పద్ధతిలో కూర్చొని కానీ, నించొని కానీ పనిచేయడం ద్వారా నడుము నొప్పి రాకుండా చూసుకోగలుగుతాం. అలా కాకుండా ఒంగొని మనం పనిచేయడం ద్వారా ఏమవుతుందంటే లాంగ్ రన్లో నడుము మీద మనం విపరీతమైన ఒత్తిడిని పెడతాం. ఆ రకంగా వాళ్ళకి ఎక్కువ ఒత్తిడి నడుము మీద పడడం వల్ల నడుము నొప్పి త్వరగా వస్తుంది. దానివల్ల వాళ్ళ వర్క్ ఎఫిషియన్సీ తగ్గుతుంది. వాళ్ళు ఎక్కువ కాలం పనిచేయలేరు. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.